ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 ఫిబ్రవరి మొదటి పక్షం అనగా 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరుగు గోచార ఫలితములు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా తీసుకున్నట్లయితే రాశిని శని భగవంతుడు మీనరాశిలో ఉన్నారు. రాహు శుక్రులు వచ్చేసి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నారు. నెక్స్ట్ రవి కుజులు వచ్చేసి ఈ యొక్క మకర రాశి సంచారం చేస్తున్నారు. అలాగే బృహస్పతి వచ్చేసి మిథున రాశి, చంద్రుడు వచ్చేసి కర్కాటక రాశి, కేతు వచ్చేసి సింహరాశిలో సంచరిస్తున్నారు. అలాగే మనకు మొదటి పక్షంలో 3వ తేదీన కుంభంలోకి బుధుడు వెళ్తాడు. అలాగే 5వ తేదీ కుంభంలోకి శుక్రుడు వెళ్తాడు. 13వ తేదీ ఈ పక్షాంతంలో రవి కుంభంలోకి వెళ్తాడు, ఈ యొక్క మకర రాశి వదిలి. ఈ విధంగా మనకు గోచారం ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి కర్కాటక రాశి, కర్కాటక లగ్నం తీసుకున్నట్లయితే మీ రాశిలో మీ రాశాధిపతి చంద్రుడు చక్కగా యోగిస్తారు. అలాగే మంచి మంచి ప్లాన్స్ వేస్తారు, మంచి ప్లేస్లకు వెళ్తారు. కొంచెం ఎమోషన్స్ కంట్రోల్ కూడా ఈ అవకాశం మీ పక్షంలో కనిపిస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్లలో ఉన్న వారికి ఇంకా బాగుంటుంది. పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి ఇప్పుడు మంచిగా అభివృద్ధిలోకి రావడానికి, మంచి జరగటానికి కొంచెం ఎక్కువ పాజిటివ్ కనిపిస్తుంది. ఎందుకంటే రవి మీకు 2వ ఇంటి అధిపతి, ఈయన మీ రాశిని చూస్తున్నాడు 13వ తేదీ. అంటే 13వ తేదీ వరకు మీకు ఇబ్బంది ఉంటుంది పాలిటిక్స్ రంగంలో ఉన్నవారికి. తర్వాత 13 తర్వాత ఈ యొక్క చంద్రుడు కర్కాటక రాశి వారికి మీకు 8వ ఇంట్లోకి రవి వెళ్ళిపోయినప్పుడు ప్రస్తుతానికి మీ 2వ ఇంటి మరి మీకు సప్తమంలో ఉండి ఎదురు చూస్తున్నారు. 13 వరకు పాజిటివ్గా ఉంటుంది పాలిటిక్స్ రంగం వారికి. తర్వాత కుంభంలోకి వెళ్ళాక నెగటివ్ ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీకు ఈ యొక్క కర్కాటక రాశి వారికి చతుర్థాధిపతి, లాభాధిపతి అయినటువంటి శుక్రుడు వచ్చేసి ఈ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమంలో ఉన్నారు. దీని మూలంగా కొంచెం మాతృమూర్తి హెల్త్ గురించి చూసుకోవాలి. మీరు కూడా ఉద్యోగంలో కొంచెం పరిపరి విధాల ప్రాకులాట ఏదైనా ఉంటే అది పాజిటివా నెగటివా అనేసి కొంచెం 2కు 3 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోవడం ఎంతో ఇబ్బందిని మీ తొలగిస్తుంది. అలాగే మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి, లక్ష్మీ నరసింహ స్తోత్ర పారాయణం చేసుకున్న చక్కగా మీ భవిష్యత్తు బాగుండే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. సప్తమంలో కుజుడు ఏదైనా మీకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. తల్లిదండ్రుల హెల్త్ విషయంలో, ఉద్యోగంలో కేర్ తీసుకోవాల్సిన అవసరాలు కూడా చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే మీకు ఈ యొక్క రాహువు, కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు ఈ పంచగ్రహాలు అనేటివి మీకు ఈ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమంలో ఉన్నాయి. ఈ అష్టమంలో ఎన్ని గ్రహాలు ఉండడం ఉన్నది కొంచెం మంచిది కాదు. 2-3 పాయింట్స్ మీకు పాజిటివ్గా ఉన్నాయి. మిగతా విషయాలన్నీ కూడా కొంచెం అతి జాగ్రత్తగా కాదు కానీ కొంచెం జాగ్రత్త తీసుకొని కొంచెం నవగ్రహాలకు ఒక 9 వారాలు ప్రదక్షిణ చేసి 9వ వారం నవగ్రహాలకు అభిషేకం చేయించుకొని పంతులు గారి చేత మీరు పూజలు చేయించుకున్నారంటే కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారికి ఇది అయిన తర్వాత హనుమానికి ఆకు పూజలు చేయించుకున్నట్లయితే మంగళవారం కానీ శనివారం కానీ మంచి జరిగే అవకాశం చాలా వరకు ఉంటుంది. అంటే పంచగ్రహ కూటమే కానీ అన్ని గ్రహాలు ఈ యొక్క రాశికి సపోర్ట్ చేయవు కదా. దాని గురించి మీరు ఆలోచించాలి. జాగ్రత్తగా ఆలోచించి 2వ సారి 1కి 2 సార్లు ఆలోచించుకొని చేయవలసిన పని ఎంతైనా ఉంది. స్వస్తి.